అయిపోయింది ఇక కాటాకి నెక్స్ట్ టైం టికెట్ ఇయ్యారని అర్థమైపోయింది. ఈసారి ఆయన మీరు మోసం చేసి ఫస్ట్ టైం టికెట్ అనౌన్స్ చేయలే, మోసం చేసారు. ఇప్పటి వరకు 100 కోట్లు 200 కోట్లకు పైన కాటా శ్రీనివాస్ గౌడ్ ఖర్చు పెట్టుంటాడు ఈ 10 సంవత్సరాల గురించి. సో ఇవన్నీ కూడా అయిపోయింది. ఇక ఆయన ఇక వేరే పార్టీ మారితే తప్ప, వేరే పార్టీకి వెళ్ళి టికెట్ వచ్చి నించుంటే తప్ప గెలవడు. ఇక కాంగ్రెస్ ని పట్టుకొని ఉంటే ఇక అంతే సంగతులు, పంగనామాలు పెడుతుంది. ఇక గదిగా వాళ్ళు తీసుకోవాల్సిన డిసిషన్. అట్లనే మిగతా నియోజకవర్గాల పరిస్థితి కూడా గట్లనే ఉన్నది. ఎక్కడెక్కడైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి రావడం జరిగిందో, ఎంతెందుకు ఖైరతాబాద్ తీసుకుందాం. బీఆర్ఎస్ లకి వెళ్ళి గదే దానం నాగేందర్, కాంగ్రెస్ కు వచ్చిన గదే దానం నాగేందర్. విజయార్ కూతురు విజయారెడ్డికి మాట ఇస్తే పార్టీకి తీసుకొస్తుంది. మరి మొన్న విజయారెడ్డి గారు బోనాల దగ్గర ప్రోటోకాల్ అని చెప్పి పోలీసులతోటి గొడవ పడ్డారు. ఖైరతాబాద్ ఇన్ఛార్జ్ మరి విజయారెడ్డి గారా, దానం నాగేందరా, లేకపోతే మీ నమ్మిన బంటు రోహిన్ రెడ్డి గారా? ముగ్గురు ఉన్నారు. వాళ్ళ కార్యకర్తలు డమేల్ డిమేల్ అని కొట్టుకుంటున్నారు. ఇక్కడ ఖైరతాబాద్ లో ఇక్కడ చిచ్చు పెట్టబట్టే